ఉప్పు వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి పచ్చికారం. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కారము, కొంతమంది తక్కువ తినేవాళ్ళని. అది కొంచెం చూడండి, మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం. అలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి. దీంట్లో మనము ఉల్లిపాయలు వేసుకోవాలండి. కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి. చూడండి, అట్లా కచ్చాపచ్చిగా పట్టుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఓ పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది చూద్దామా. ఇప్పుడు మనం తీసుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, అవి దాంట్లో స్టఫ్ చేసుకుందాం. నాకు గెంటితో సరిగ్గా కంఫర్ట్ లేదండి, అందుకే నేను చేతితో పెడుతున్నాను. అట్లా మొత్తము పెట్టాలండి. మొత్తం 4 అలా స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలండి అన్ని బీరకాయలు కూడా. అది కొంచెం చూడండి, వెనక దాకా కట్ చేసుకోకండి. అట్లా మనకి వెనక దాకా కట్ చేసుకోకూడదు, అలా కొంచెమే పైదాకే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని స్టఫ్ చేసుకొని అన్ని బీరకాయలు పక్కన పెట్టుకుందామండి. అన్ని బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో చేసుకుంటామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఆయిల్